ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఒక్కసారి కాస్ కీస్ కచ్చి అని దోస్తి కటిఫ్ చేస్తే మళ్ళా ముఖం చూసిడే లేదట బీజేపీ వాళ్ళది. కచ్చి కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చక్కెర అన్నట్లు బీఆర్ఎస్ కు అట్టా బుట్ట ఆయిల్ కట్ట మంత్రం వేస్తుండ్రు బీజేపీ వాళ్ళు. గులాబీ పార్టీ జెండాను చూస్తేనే గుబులు పుట్టినట్టు దూరం జరుగుతుండ్రట. ఎందుకో మరి. అసెంబ్లీ ఎలక్షన్ ముచ్చటైతే అయిపోయింది. ఏమున్నా లోక్సభ ఎలక్షన్ల కథనే. అసెంబ్లీ ఎలక్షన్లనే బొక్క బోర్ల పడ్డ బీఆర్ఎస్ ఎంపీ సీట్లనైనా పతార చూపించి ఇజ్జత్ దక్కించుకోవాలని చూస్తున్నది. కాంగ్రెస్ ఏమో ఎమ్మెల్యే సీట్ల లెక్క ఎంపీ సీట్లు కూడా మావే అనే ధీమాతో ఉన్నది. ఇక పూపాటలు అయితే సీట్లు మావే అధికారం మాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్ తోని కథ నడిపిస్తున్నారు. ఏమో మరి కాంగ్రెస్ ఊపు చూస్తుంటే కథ వేరే తిరిగా కనబడుతున్నది. బీఆర్ఎస్ తోని పొత్తుగిన పెట్టుకుంటే కాంగ్రెస్ నమాంతం ఓడగొట్టే ఛాన్స్ ఉంటదేమో కదా అని ఎవరో గిట్లని అడిగితే అగ్గి మీద గుగ్గులమైనట బీజేపీ లీడర్ లక్ష్మణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత కింద మీద కొట్టుకున్నా ఎక్కువ సీట్లు వచ్చేది మాత్రం పువ్వు గుర్తుకే అని చెప్పిండు. 17 జాగాల గట్టి పోటీ ఇస్తారట. అయితే అందులో 10కి తక్కువ కాకుండా గెలుచుకుంటారట. బీజేపీని ఓడిస్తేందుకు కారు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు చీకట్ల సేకాండించుకుంటున్నారట. కేసీఆర్ పాలనంతా అవినీతిమయం అంటున్న కాంగ్రెస్ మరి ప్రభుత్వ అవినీతి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదని ప్రశ్నించిండు లక్ష్మణ సారు. ఇంకా కారు గుర్తు ఎంపీలు కొందరు బీజేపీ పెద్ద మనుషులతో టచ్లు ఉన్నారట. అదొక మునిపోయే పాడవా. దాంతో పొత్తు ఇత్తు పెట్టుకునేది లేనే లేదని కరాఖడిగా చెప్పేసిండు. లక్ష్మణ్ ఈ ముచ్చట్నేదో ఆశమాచిగా చెప్తలేడు. ఆయన ఒక పార్లమెంటు బోర్డు మెంబరు. ఆయన చెప్పినట్టు పక్కా హైకమాండ్ మాటే అన్నమాట. అందుకే బీఆర్ఎస్ కాళ్ళ బేరానికి వచ్చి అయ్యా అప్ప అని బతిలాడినా కూడా పొత్తు ఉండనే ఉండదని బాజాప్తా బరాబరి చెప్పేసిండు.